నమస్తే, నేను మీ సతీష్. ఇప్పటి వరకు దొంగ ఓట్లు, వాలంటీర్లు, చేతిలో ఉన్నటువంటి అధికారుల్ని నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఒక్కొక్కటిగా ఇవన్నిట్లోనూ ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే ఈ రోజున నేరుగా ప్రజలపైకి, ప్రతిపక్షాలపైకి, దాడులకి తెగబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి భయకంపితమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే నిన్న ఒంగోలులో జరిగినటువంటి ఉదంతమే రేపు రాష్ట్రం అంతటా కూడా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనేటువంటి ఆవేదన ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతూ ఉంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే నిన్న ఏదైతే ఒంగోలులో జరిగినటువంటి ఘటన పైన కావచ్చు, లేదంటే కనుక అసలు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు ఏ రకంగా ఉన్నాయి, మరి రాబోయేటువంటి ఇంకా నెల రోజులు ఎన్నికలు ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీటి పరిణామాలు ఎలాగా ఉండబోతా ఉన్నాయి అనేటువంటి అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్ గారు. సార్, ముఖ్యంగా నిన్న ఒంగోలులో చూసాము, ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లని ఎన్నికల ప్రచారాల నుంచి కానీ, ఎన్నికల విధుల నుంచి కానీ పక్కన పెట్టాలి అంటే అది ప్రస్తుతం రాష్ట్రంలో ఇంత అమలు అవుతోంది. అయినా వైసీపీ వాలంటీర్లనే పక్కన పెట్టుకుని ప్రచారాలకు వెళ్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నాయకులు సమాధానం చెప్పకపోగా వాళ్ళ మీదే దాడులు చేయడం, నిన్న బాలినేని వర్గం ఒంగోలులో చేసిన బీభత్సము, వీటిని ఎలా చూడాలి? మరి రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు? వాళ్ళు నమ్ముకున్న అస్త్రం అదే, అధికార గణం, రక్షణ వ్యవస్థ. వాళ్ళ కండదండలుగా ఉన్నాయి. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. దానికి తోడు ఈ గంజాయికి అలవాటు చేసేసి, మత్తు పానీయాలకు అలవాటు చేసేసి యువతను కొంతమందిని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా వీళ్ళని ఉసుకొలుపుతారు. వాళ్ళకి వచ్చిన నష్టం అయితే ఏం లేదు, ఓడిపోతున్నారని నిర్ణయానికి వచ్చేసారు వాళ్ళు. కాబట్టి దింపుడుకల్లా ఆశయంలాగా, దింపుడుకల్లా ఆశ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని చివరగా ప్రయోగిస్తున్నారు వాళ్ళు. గతంలో ప్రయోగించారు, ఇది కొత్త ఏం కాదు కదా. ఈ అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి వాళ్ళు నమ్ముకున్నది ఏంటంటే దోపిడీని, దాడులనే కదా. ఆ దాడుల్లో చాలామంది హతులు కూడా అయ్యారు. హతులైన వాళ్ళు కూడా దళిత వర్గాలు ఇల్లే తప్ప మామూలు అయితే కాదు కదా. మామూలు చాలా తక్కువ మంది. దీన్ని ఒకసారి తిరిగి ఆలోచించుకోవాలి, జరుగుతున్న పరిస్థితులన్నీ ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి అధికార గణం కావచ్చు, లేకపోతే వ్యవస్థలో ఉన్నవాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ కూడా ముక్త కంఠంతో ప్రజల గొంతుకతోటి ఇప్పుడు వాళ్ళు కూడా కలుస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తున్నారు అన్న ఉద్దేశం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా తన వంతుగా ముందుగా ఉద్యోగస్తులు బాగా తిరగబడి ఉన్నారు. వ్యవస్థలో చూస్తూ ఉంటే వాళ్ళు అధిపతులందరినీ మారుస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఒక భయం అంటూ ఏర్పడింది. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ప్రజల ఆలోచన విధానంతో జరుగుతూ ఉంది. మరి దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఏం చేయాలి? అంటే మేము ఇంకా బలంగా ఉండాలి అని జనాన్ని చెప్పుకోవాలంటే ఏం చేయాలి? తప్పుడు ప్రచారాలు చేయాలి, ఇలాంటి దాడులు చేయాలి. తప్పుడు ప్రచారాలు ఎటు మొదలుపెట్టారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు పార్టీ మారుతున్నారు అని చెప్పని తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఎందుకంటే నిన్నదాకా కాస్త కూస్త ఆశ ఉంటే ఆ ఆస్తి కాసి అడియేసి అయిపోయింది వీళ్ళందరూ వచ్చిన తర్వాత. కాబట్టి అలాంటి తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. ఒకేపునేమో మీరు చూసారో లేదో, ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధికారుల మార్పిడి జరుగుతూ ఉంటే, ఇప్పుడు కలుగులోంచి ఎలుకలు బయటకు వస్తే నిప్పు పెట్టితేనో లేకపోతే నీరు పోస్తేనో కలుగులోంచి ఎలుకలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు దాకా లోనే ఉంటాయి, మనం ఏం చేయలేము వాటిని. ఎంత లోతున తోంగలం, ప్రకృతిలో లేవు కదా. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారంటే జరుగుతున్న పరిణామాలు స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు వీళ్ళు దాడులు చేస్తున్నారు? 175 గెలిచే దమ్ముండ వీళ్ళు ఎందుకు ఈ దాడులు చేస్తున్నారు? ఎందుకు ప్రజల దగ్గరికి వెళ్ళేసి మేము ఫలానా మంచి పనులు చేశాము కాబట్టి మాకు ఓట్లేయండి, నేను ఈ రహదారులు బాగా నిర్మించాను, మీరు హాయిగా ఎక్కడ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇళ్ళకి వెళ్తున్నారు కాబట్టి నాకు ఓట్లేయండి. చూసారా, నేను వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, నేను వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించానని చెబితే ఓట్లు అడగాలి. తెలుగుదేశం ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయలేదు, నేను చేశానని చెప్పుకోవడం అయితే ఓట్లు అడగాలి. ఇవేమి లేవు కదా ఇప్పుడు ఆయన దగ్గర. ఇవన్నీ ఎదురు తిరిగినాయి కదా. ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, వ్యవస్థలో ఉండేవాళ్ళు ఎదురు తిరుగుతున్నారు, వాళ్ళ సైన్యం ఎదురు తిరుగుతుంది, వాళ్ళ నాయకులు ఎదురు తిరుగుతున్నారు. కొంతమంది బయటకు వస్తున్నారు కొంతమంది. కాబట్టి ఇప్పుడు దిక్కుచోదని పరిస్థితిలో ఉన్నాడు. కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, మనం అంటే హాస్యాస్పదంగా ఉంటుందేమో కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడి నుంచి డబ్బులు పంపిస్తారు ఎన్నికల ముందు,
అవి తీసుకొని మనం ఉడాయిద్దాం అనుకుంటున్నారు చాలామంది కూడా. అంటే పోటీకి నిలబడాలని కోరుకోవట్లే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఎటు తినలేదు, కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. కాబట్టి ఆ ఇచ్చే డబ్బులు ఏదో మనం ఉపయోగించుకుందామని ఆలోచిస్తున్నారు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే బలవంతంగా వాళ్ళకి సంబంధించినటువంటి లోటుపాట్లన్నీ గుర్తించేసి, వాళ్ళలో ఉన్న లోపాలను గుర్తించి అడ్డం పెట్టేసి, మీరు ఇక్కడ ఉండకపోతే మీ సంగతి తెరుస్తాం, బయటికి వెళ్తే ఇవన్నీ బయట పెడతాం అని చెప్పిన కొంతమంది బెదిరించి అట్టు పెట్టుకున్నారు. లేకపోతే ఈ పాటికే వైసీపీ పార్టీ అనేది 30 గొంతు ఖాళీ అయిపోయేది. శాసనసభ్యులు ఉండేవాళ్ళు కూడా కాదు. అంటే అది వీళ్ళు ఇంకోటి దానికి ఇంకో కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చాలామందిని చేర్చుకోవడానికి ఇష్టపడాల. చేర్చుకోవడానికి వీళ్ళు కనుక గేట్లు తెలిసినట్టయితే ఈ పాటికే చాలా వరకు ఖాళీ అయిపోయి ఉండేది. ఇప్పుడు ఒంగోలు ఉదంతంగా మనం తీసుకుంటే మనం ఒక వాలంటరీ వాళ్ళతో పాటు ప్రచారానికి ఉన్నప్పుడు అభ్యంతరం చెప్తే తల్లి మీద దాడి చేశారు, అడ్డుపడ్డ 2 కుమారుల మీద దాడి చేశారు. ఇదేంటి ప్రశ్నించడానికి వస్తే మోహన్ రావు గారి మీద దాడి చేశారు. రక్తపు గాయాలైనవి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రక్తపు గాయాలైనవి, ప్రజల రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు. వాళ్ళు చూస్తూ ఊరుకోరు. మీరేదో అనుకుంటున్నారు ఇప్పటి వరకు మీకు అధికారం ఉంది అని చెప్పని. ఒక్కసారి అధికార మార్పిడి ఎటు జరగబోతుంది, మీ పరిస్థితి ఏంటి, దాడులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకోండి. నాయకులు రేపు పొద్దున అధికారం మానంగంలోనే వాళ్ళు ఇలా ఆ పార్టీలో కలిసిపోతారు, బతిలాడుకుంటారు, వాళ్ళకున్న పరిచయాలను పెట్టుకుని బతిలాడుకుంటారు, ఆ పార్టీలో కలిసిపోతారు. వాళ్ళు బాగానే ఉంటారు. కానీ దాడి చేసిన మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు కదా. ఇప్పుడు రక్షక వ్యవస్థను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏం చేశారో మనందరం చూస్తూనే ఉన్నాం కదా. రేపొద్దున మీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమీ చేయకుండానే ఆ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టారు, మీరు దాడి చేశారు, గాయాల పాలు చేశారు, బాధితుల మీదే మళ్ళీ తిరిగి నేరారోపణ చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టారు కదా. ఇప్పుడు నేరం చేసిన మీ పరిస్థితి ఇంకెట్లా దారుణంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, గతంలో జరిగిన ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. దానికి రెట్టింపు జరిగింది రేపు పొద్దున. ఏమీ లేకుండా ఇంత అన్యాయంగా మీరు వాళ్ళ మీద చేస్తే, ఇన్ని ఆధారాలు మీ మీద ఉన్న తర్వాత మీ పరిస్థితి ఏంటి, మిమ్మల్ని రక్షించేవాడేవాడు ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏమైనా దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి? నిస్సందేహంగా ఇదేం వదిలిపెట్టరు కదా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు. ఇప్పుడు అధికారుల మార్పిడి జరిగిందండి. రేపు పొద్దున దీనికి బాధ్యులైనటువంటి ఇక్కడ ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో డీజీపీ గారు కూడా స్థానభ్రంశం జరగబోతుందని చెప్పి తెలుస్తూ ఉంది. చీఫ్ సెక్రటరీ గారి పరిస్థితి కూడా అట్లానే ఉంది. మరి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుంటా ఉంటే రేపు పొద్దున వీళ్ళని రక్షించేది ఎవరు? ఇప్పుడంటే వాళ్ళ అండదండలు ఉన్నాయి, వాళ్ళు చెబుతున్నారు. రేపు పొద్దున మార్పిడి జరిగిందనుకోండి, ఓ ఏవి వెంకటేశ్వరరావు గారు, ఒక ద్వారకా తిరుమలరావు గారు వచ్చారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి రక్షక భటుల పరిస్థితి ఏంటి? దీన్ని కొమ్ము కాస్తున్న అధికారుల పరిస్థితి ఏంటి? ఇందాక నేను ఉదాహరించినట్టు ఈ పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు, అందుట్లో సందేహం ఏం లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి ఏ మేరకు కూడా చేసింది లేదు, చేసింది చెప్పుకోవడానికి లేదు. కాబట్టి ఈ రోజున మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి తిరుగుబాటు, వ్యతిరేకత ఇవన్నీ కూడా కళ్ళ ముందు ఓటమిని చూపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే మరి ఏదో ఒక రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ప్రజల్ని భయపెట్టైనా కూడా ఓట్లు దండుకోవాలి అనేటువంటి కుట్రలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నిన్నటి ఒంగోలు ఘటన కూడా కనిపిస్తూ ఉంది. అయితే దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా దృష్టి సారించాల్సినటువంటి ఆవశ్యకత, దృష్టి సారిస్తే మాత్రం బాలినేని పైన అనర్హత వేటు పడేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్.